ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాషా టాక్స్. నిన్న ఈవినింగ్ వచ్చేసి మా హస్బెండ్ సేవియా అడిగారు అనమాట. సో దానికోసం అని చెప్పి చేస్తున్నాను ఇక్కడ. సో చాలామంది సేమియా, షీర్ కుర్మా అండ్ సేమియా పాయసం చాలా రకాలుగా అనుకుంటారు కదా. మేమైతే సేమియానే అంటాము. సేమియా కోసం అయితే నెయ్యిలో ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించానమాట. తర్వాత సేమియాని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ అండ్ సేమియా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలన్నమాట. సో నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నానో ఆ కప్పుతోనే 2 cups ఆఫ్ వాటర్ పోసాను అనమాట. సో ఇక్కడే ఉందన్నమాట ఉన్నదంతా. వాటర్లో బాగా ఉడికిస్తే చాలా మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. 70% వాటర్లో ఉడికేటట్టుగా చూసుకోండి. సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు ఆల్రెడీ కాగపెట్టుకున్న పాలు ఉంటాయి కదా, ఇంకా మనం ఏ కొలతతో అయితే వాటర్ పోసామో ఆ కొలతతోటే 3 cups ఆఫ్ మిల్క్ పోయాలన్నమాట. సేమియా టేస్టీగా ఉండాలంటే పాలు థిక్గా కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. పాలు పోసాక ఒక 30% ఉడికితే చాలన్నమాట. మరీ ఎక్కువ ఉడికిస్తే పాలు అనేవి ఇనికిపోయి గట్టిగా అయిపోతుంది సేమియా అనేది. ఒకవేళ షుగర్ వేసేటట్టయితే ఈ టైంలోనే వేసుకోవచ్చు. తర్వాత ఇలాచీ వేసుకోండి. ఇలాచీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇంట్లో ఓన్లీ జీడిపప్పు, బాదం పప్పే ఉన్నాయన్నమాట. సో అవి మాత్రమే వేసాను. కావాలంటే చాలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇందులో. సో పట్టుకొని చూస్తే మనకి సాఫ్ట్నెస్ అనేది తెలిసిపోతుంది. కన్సిస్టెన్సీ కూడా ఈ టైంలో ఉన్నప్పుడు మనం ఇంకా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట. షుగర్తో చేసే వాళ్ళైతే అలా చేసుకోవచ్చు. నేను బెల్లంతో చేస్తున్నా కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం వేసాను. స్టవ్ ఆఫ్ చేసే వేయాలన్నమాట బెల్లంతో చేసేటప్పుడు. సో ఇంతే అండి, చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది. మనకి మెయిన్ ఏం లేదండి, పాలు ఆల్రెడీ కాగపెట్టి సేమియాని వేయించుకొని అన్నీ వేయించుకుంటే ఈజీగా అయిపోతుంది. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.